సామాజిక మార్పు కోసం ఆ జన్మాంతం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేల విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 192వ జయంతిని మాలీ మహాసంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు మాలీ మహాసంఘం నేతలు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. డీజే చప్పుల మధ్య వందలాది మాలీ కులస్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జ్యోతిబా ఫులే ఒకటే తలించాడు, ఆడవాళ్ళు ఎప్పటి వరకు అయితే చదువుకోరో అప్పటి వరకు ఈ దేశ వ్యవస్థ బాగుపడదు. కాబట్టి ఆడవాళ్లకు చదువు నేర్పడం చాలా అవసరం అని చెప్పేసి భావించి చదువు నేర్పాలని బయటకు వెళ్ళినటువంటి సందర్భంగా సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆయన ఒకటే తలంచాడు, మరి ఎవరికో మనం చదువు నేర్పడానికి వెళ్ళే సందర్భంగా నన్ను లేనిపోయి అవమానాలకు గురి చేస్తున్నారు. అలాంటప్పుడు అలా కాకుండా తన సొంత భార్యనే ఒప్పించి మెప్పించి తనకు ఇంట్లోనే చదువు నేర్పించి మరి భారతదేశ తొలి ఉపాధ్యాయురాలుగా తొలి ప్రధాన ఉపాధ్యాయురాలుగా